పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి రీలోడ్ వర్షన్ రాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్తోని. ఈ డిసెంబర్లోనే ఒక ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా రాబోతుంది అని చెప్పేసి చెప్పినప్పటి నుంచి ఫ్యాన్స్ మాత్రం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి అసలు ఎప్పుడు రాబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? సో ఖచ్చితంగా 2026 స్టార్ట్ అయ్యే న్యూ ఇయర్కి ఇక పవన్ కళ్యాణ్ గారి పాటే వినపడాలి అనే విధంగా ఆయన అభిమాన అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే ప్లాన్ చేశారనమాట. సో ఆయన సినిమా, ఆయన దర్శకత్వం ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ చూసాం, ఫ్యాన్స్కి ఎంత కిక్ ఇచ్చారు, ఎంత హిట్ ఇచ్చారు. ఈసారి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో ఆయన మళ్ళీ ఒక్కసారి కిక్ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఓజీ ఫీవర్ నుంచి బయటకు వచ్చారు ఫ్యాన్స్ అంతా. సో చాలా ఎన్నో నాలుగు వెయిట్ చేసి సూపర్ హిట్ అయితే కొట్టించారు ఓజీతో. సో మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్, మరి ఇంకా అభిమాన హీరో కోసం వచ్చిన దర్శకుడు ఇంకెంత బాగా తీస్తాడు, గబ్బర్ సింగ్ లాంటి మళ్ళీ రోజులు రాబోతున్నాయని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. సో దాని నుంచి ఫస్ట్ సింగిల్ ఇవ్వబోతున్నారు అనమాట. ఇప్పటికే 2 టీజర్లు కట్ చేశారు. సో మూవీ స్టార్ట్ అయ్యి కూడా ఛానల్ అవుతుంది, షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా రిలీజ్ కోసం అయితే అన్ని ముస్తాబులు తీసుకుంటుంది అనమాట. సో మార్చ్ నెలాఖరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మూవీ అంటున్నారు. మరి అయితే అప్పటికి 2 సినిమాలు ఆల్రెడీ స్లాట్ వేసుకుని ఉన్నాయి. ఇటు తెలుగు నుంచి పెద్ది, అటు టాక్సిక్ అనే కన్నడ సినిమా యాష్ గారిది. సో వీళ్ళ సినిమాల మధ్యలో మరి ఇది వస్తుందా, లేదంటే May 11 గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన డేట్కే వేయాలని నిర్మాతల ఆలోచనలో అయితే ఉన్నారు. మరి అది రిలీజ్ డేట్ ఎప్పుడనే తెలియదు, కానీ ఈ సాంగ్ మాత్రం December 9 ప్రోమో వస్తుంది సాయంత్రం. మరి అలాగే December 15 లోపు పాట కూడా విడుదల చేయబోతున్నారు. ఈ పాట ఎలా ఉండబోతుందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఫుల్ ఎనర్జీ ఇవ్వబోతుంది. అండ్ న్యూ ఇయర్కి ప్రతి పబ్బుల్లో ఇదే పాట వినిపించబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి ఇక పవన్ కళ్యాణ్ గారి సాంగ్తో న్యూ ఇయర్ చేసుకోవడం అంటే ఫ్యాన్స్కి ఫుల్ పండగ అనమాట. సో మరి అది ఇంకా ఎన్ని స్పీకర్లో వినిపిస్తుంది, ఏ రేంజ్లో వెళ్తుంది. సో ఆ సాంగ్ వస్తుంది అంటే ఆయన లుక్ కూడా బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో హ్యాట్ పెట్టుకుని ఒక మైకల్ జాక్సన్ ఫీల్ ఇప్పిస్తున్నారు అనమాట. సో అంటే నాకు తెలుసు హరీష్ శంకర్ గారికి ఫ్యాన్స్కి ఏది ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటిదాకా చూడని విధంగా ఎలా చూపించాలి అనే విధంగా ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు. సో సుజిత్ గారు ఒక టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే మరి మన వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కావాలంటే అది ఈయన చేత్తోనే అవుతుంది. సో ఎవరి చేతిలో, హరీష్ శంకర్ గారి చేతిలో. సో ఆయనకు బాగా తెలుసు, పల్స్ తెలిసిన డైరెక్టర్ కాబట్టి ఆయనతో ఏ డైలాగ్ చెప్పిస్తే జనం బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏ సాంగ్ ఏ మూమెంట్ డ్యాన్స్ చేపిస్తే బాగా ఫీల్ అవుతారు. మన ఆల్రెడీ ఈ సాంగ్ తాలూకు మేకింగ్ చిన్నది ఒకటి చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ కంపోజ్ చేస్తుంటే మొత్తం హరీష్ శంకర్ గారు కూడా వైబ్ అవ్వడం మనం చూసాం. సో అట్లా ఇక వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్ని చేశారు. సో వచ్చినాక తప్పకుండా ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రోమోతోనే ఇది సాంగ్ హిట్ కొట్టేయబోతుంది అనమాట. సో ఇక ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన పెద్ది నుంచి చిక్రీ కానీ, శివశంకర్ ప్రసాద్ సాంగ్స్ కానీ, సో దీని ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ కానీ అన్నీ కూడా మెగా ఫ్యాన్స్కి మళ్ళీ పండగ రోజులు తిరిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఈ సాంగ్, ఈ ప్రోమో ఎలా ఉండబోతుంది ఏంటని.